హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆది బ్లౌజ్ కొలతలతో పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బ్లౌజ్ కటింగ్కి ముందుగా పేపర్ని 2 మడతలు వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్ అనేది మంచి ఫిట్టింగ్ ఉండేదైతే తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక వైపు షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు పొడవు అనేది తీసుకోవాలి. షోల్డర్ వైపు 1/2 ఇంచు, అలాగే నడుము దగ్గర 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి పొడవు అనేది వచ్చేస్తుంది. అలాగే వెడల్పు కోసం బ్లౌజ్ని 4 మడతలు వేసుకొని ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ వెడల్పు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను స్కేల్తో అయితే కలిపేసుకోవాలి. ఖచ్చితంగా స్కేల్ అనేది ఉపయోగించాలి, లేదంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది రాదు మనకి. ఇప్పుడు నెక్ కోసం అయితే 5 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనం మార్కింగ్ 5 ఇంచులకి ఎక్కడైతే చేసుకున్నామో అక్కడి నుంచి షోల్డర్ డౌన్ కోసం 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సాధారణంగా ఎవరికైనా 5.5 ఇంచులు వస్తుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 6 ఇంచులు పెడితే సరిపోతుంది. అలాగే షోల్డర్ రౌండ్ కోసం 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మనం తీసుకున్న 1 ఇంచ్ మార్కింగ్కి రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నా ఆది బ్లౌజ్ చంక రౌండ్ అలాగే పేపర్ కటింగ్ చంక రౌండ్ అనేది నాకు 2 సరిపోయినాయి. ఇప్పుడు మనకి షోల్డర్ అయితే 3 ఇంచులు తీసుకుంటున్నాను. నా ఆది బ్లౌజ్ కొలతలో 3 ఇంచులు ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకొని మిగిలిన 2 ఇంచులు అనేది నేను నెక్ కోసం అయితే వదిలేస్తున్నాను. అలాగే బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన మనం నెక్ కోసం 2 ఇంచులు ఉంచుకున్నాం కదా, అలాగే కింద కూడా 2 ఇంచులకు ఉంచుకొని ఈ 2 మార్కింగ్లను అయితే మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్కి అయితే మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. నాకైతే రౌండ్ నెక్ కావాలి కాబట్టి నేను రౌండ్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో పిక్చర్లో చూపిస్తున్న విధంగా 2 ఇంచులకి అయితే 2 వైపులా మార్కింగ్ అనేది చేసుకొని ఆ 2 ఇంచులు అనేది మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఆ పేపర్ పైన క్రాస్గా వేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. క్రాస్గా వేసుకున్నాక మార్కింగ్ అయితే మనం చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వదిలేసి మిగిలినదంతా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను మొత్తం మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ మాత్రం కొంచెమే తీసుకొని మిగిలింది వదిలేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లోతు కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్ని అయితే పెట్టుకొని మనం ఫ్రంట్ నెక్ యొక్క లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ అనేది వస్తుంది. ఈ మార్కింగ్ని అయితే మనం కలిపేసుకోవాలి. అంతే, మనకు ఫ్రంట్ నెక్ లోతు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క కాజా పట్టీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఇంకోండి, కాజా పెట్టి అయితే తీసుకొని పైన 1/2 ఇంచ్ అలాగే కింద 1/2 ఇంచ్కి అయితే ఖర్చుల కోసం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్కి అటువైపు కూడా 1 ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లను అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇది కేర్ఫుల్గా కలుపుకోవాలి డాట్స్ అనేది. అంతే, కటింగ్ అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ కూడా వచ్చేస్తుంది. రౌండ్ అనేది కొంచెం స్లోగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ కూడా వచ్చేసింది. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ వెడల్పు అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ వెడల్పు అనేది ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇంకోండి, పిక్చర్లో చూపిస్తున్న విధంగా వెడల్పు అనేది తీసుకొని పొడవు కోసం అయితే నేను 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ పొడవు కోసం.
3 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్లను కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అవుతుంది. అంతే, మార్కింగ్ పైన కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, 3 ఇంచులు షేప్ బెల్ట్ పొడవు అనేది 3 ఇంచులు. ఇంకోండి షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పేపర్ తీసుకొని పేపర్ని 2 మడతలుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని బ్లౌజ్ హ్యాండ్ యొక్క పొడవు అనేది ఈ విధంగా పేపర్ పైన పెట్టుకోవాలి. ఈ పొడవుకి ఒక 1/2 ఇంచు పైన మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసం. అలాగే వెడల్పు కూడా ఇంకొండి వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ కోసం బ్లౌజ్ని అయితే గట్టిగా లాగకూడదు, గట్టిగా లాగితే సాగుతుంది. జస్ట్ కొంచెం లాగి లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని అయితే కలిపేసుకోవాలి. స్కేల్ అనేది ఖచ్చితంగా అయితే యూజ్ చేయాలి. చూసారా, హ్యాండ్ లోత్ కూడా మనం పిక్చర్లో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లోత్ కూడా తీసుకొని మార్కింగ్ అయితే చేసుకొని ఆ మార్కింగ్ని కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి. అంతే, మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, హ్యాండ్ షేప్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.